హలో గాయస్, నేను మీ తెలుగబ్బాయి. వెల్కమ్ టు ఎస్ఎస్ టెక్ తెలుగబ్బాయి యూట్యూబ్ ఛానల్. గాయస్, న్యూ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి తెలుగబ్బాయిని. గాయస్, ఈరోజు మనం ఫోటోకు పిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయడం అని చెప్తాను. గాయస్, యాప్ ఏం అవసరం లేదు. గాయస్, మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోదాం. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అయిపోద్ది గాయస్. వీడియో కూడా లెంతీగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది. గాయస్, ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేస్తున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేశాను. గాయస్, ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్న సైట్ తీసుకోవచ్చు, బట్ ఆ సైట్ నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే అది ఆ సైట్ సమ్టైమ్స్ డిలే చేస్తుంది అండ్ మనకు అనుకున్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇవ్వదు. చూడండి గాయస్, నేను ఇక్కడ కిందికి వచ్చేస్తున్నా. Slasher.com అని ఉంది. ఆటోమేటికల్లీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఇమేజ్ Slasher.com. ఇది నేను ప్రిఫర్ చేస్తున్నా గాయస్. ఇందులో అయితే ఈజీగా అవుతుంది. నేను ప్రిఫర్ చేసే అయితే ఇది. గాయస్, ఇక్కడ చూడండి, రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ విత్ ఇన్ 5 సెకండ్స్ అప్లోడ్ ఇమేజ్ ఉంది. చూడండి గాయస్, నేను ఇమేజ్ పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఈ పిక్ నేను తీసుకున్నాను గాయస్. ఓకే, ఈ పిక్ తీసుకున్నాను, అప్లోడ్ అవుతుంది. గాయస్, చూడండి, కింద ఉన్న పిక్ తీసుకున్నాను నేను, టైగర్ ఉన్న పిక్. ఈ పిక్ చూడండి గాయస్, వచ్చేస్తుంది. చూడండి గాయస్, కింద ఉన్న పిక్తోని పైన పిక్ను కంపేర్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది గాయస్. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. వాటర్ అండ్ గ్రాస్ మొత్తం రిమూవ్ అయిపోతుంది గాయస్. చూడండి, డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఓకే గాయస్, వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ప్రాసెస్. ఓకే గాయస్, ఈజీ ప్రాసెస్. 1 minute మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఈ సైట్ అయితే బెస్ట్ గాయస్. మీద ఉన్న 2 సైట్స్ కంటే 2-3 సైట్స్ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వన్. ఐ ప్రిఫర్ యూ. ఓకే గాయస్, రిమూవ్ అయిపోతుంది. అయిపోయింది గాయస్. వాటర్ ఉంది కాబట్టి కిందది రాదు, ఓన్లీ ఇమేజ్నే తీసుకుంటుంది. ఓకే, తీసుకుంది గాయస్. కింద చూడండి, డౌన్లోడ్ అయిపోతే మీకు గ్యాలరీకి సేవ్ అయిపోయినట్టే. చూడండి, పిక్సెల్స్ ఫోటో డౌన్లోడ్ చేసిన గాయస్ ఇలా వస్తుంది. మీరు ఎడిటింగ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందులో ఇది ఇంపోర్ట్ చేయాలనుకుంటే లేకపోతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఈ సైట్ ద్వారా మీకు ఈజీ అవుతుంది. షేర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఓపెన్ విత్ గ్యాలరీయా లేకపోతే ఇన్షాటా, మీకు అవి ఆల్టర్నేట్ చూపిస్తుంటాయి. అది మీకు అర్థమైపోతుంది ఈజీగా. గాయస్, ఇంకా ఎడిట్ అని ఉంది కింద చూడండి, డౌన్లోడ్ కింద ఎడిట్. నేను ఎడిట్ చేస్తున్నాను గాయస్, ఒకసారి చూడండి. ఇక్కడ మనం క్రాప్ చేసిన అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోను ఈ విధంగా చేయొచ్చు. చూడండి, నేను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ పెడుతున్నాను. కింద చూడండి, చూస్ కలర్తో కూడా చేయొచ్చు గాయస్. ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ ఇంకా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఎరైజ్ రీస్టోర్ అని ఉంది. ఇంకేమన్నా మీకు పిక్ పర్ఫెక్ట్గా రాలేదనుకుంటే ఎరేజ్ చేయొచ్చు. చూడండి, ఎరేజ్ చేస్తున్నాను. చిన్న లైన్ ఉంది అక్కడ. ఓకే గాయస్, ఎరేజ్ అయిపోయింది. ఇప్పుడు డౌన్లోడ్ అనొచ్చు. మీకు బ్రష్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు, ఆఫ్సెట్ చేంజ్ చేసుకోవచ్చు గాయస్. దిస్ ఈస్ ద బెస్ట్ సైట్ ఫర్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఐ సజెస్ట్ యూ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, ప్లీజ్ గాయస్.